బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై దాడులు చేస్తున్న ముస్లిం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పైన అనర్హత వేటు వేసి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్రపతికి లేఖ రాశారు. విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యంజీ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ ఈ విషయాన్ని డిమాండ్ చేశారు. గోదావరికని మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేంద్రీయ విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయం ముందు చేరి ధర్నా చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం మూకలు హిందువులపై దాడులు చేస్తూ ధన మాన ప్రాణాలను సైతం తీయడం జరుగుతుంది. అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని అక్కడ నివసిస్తున్న హిందూ కుటుంబాలకి రక్షణ కల్పించాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్లర్లకు దిగడంతో పాటు హిందువులకు మూకుమ్మడిగా దాడి చేసి చంపడం జరుగుతుందని పేర్కొన్నారు. హిందూ వ్యతిరేక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమా, హిందూ వ్యతిరేక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమా, ఖబర్దార్ ఐఎస్ఐ గుండాలారా, ఖబర్దార్ మతోన్మాద శక్తులారా, హిందువులతో చెలగాటమా, హిందువులతో చెలగాటమా, ఖబర్దార్ హిందూ వ్యతిరేక శక్తులారా, ఖబర్దార్ హిందూ వ్యతిరేక శక్తులారా, హిందువులపై దాడులు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే, హిందువులపై దాడులు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే, రాష్ట్రపతి పాలన వెంటనే, రాష్ట్రపతి పాలన వెంటనే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మమతా బెనర్జీ తెలివి తెచ్చుకో, హిందువులపై దాడులను ఆపుకో. మమతా బెనర్జీ తెలివి తెచ్చుకో, మమతా బెనర్జీ తెలివి తెచ్చుకో, మమతా బెనర్జీ తెలివి తెచ్చుకో. కళ్ళు మూసుకున్న మమతా బెనర్జీ ప్రభుత్వమా, కళ్ళు మూసుకున్న మమతా బెనర్జీ ప్రభుత్వమా, ఖబర్దార్ హిందూ వ్యతిరేక శక్తులారా, ఖబర్దార్ హిందూ వ్యతిరేక శక్తులారా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. హిందువుల జోలికొస్తే జాగో హిందూ, ఖబర్దార్ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు, ఖబర్దార్ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు, ఖబర్దార్ హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు. హిందువులపై దాడులు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే, హిందువులపై దాడులు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే. మమతా బెనర్జీ, మమతా బెనర్జీ, మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే, దాడులు చేసిన ముష్కరులపై కఠినంగా చర్యలు వెంటనే. రాష్ట్రంలో అల్లర్ల కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని హిందువులకు రక్షణ కల్పించడం గురించి
కోరుతాం. పై విషయాన్ని పురస్కరించుకొని తమకి మనవి చేయలేమనగా కేంద్ర ప్రభుత్వం మద్యపిల్లను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో అల్లర్లకు దిగడంతో పాటు హిందువుల తమ్ముతున్న ఘటనపై తమకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నాం. ఈ నెల 8న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలోని రైల్వే సర్వీసెస్ మౌలానా సిద్దికీ ప్రభుత్వంలో జమాతే ఉల్ ఉలమా అనే అనేక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లోని ముషిరాబాద్ జిల్లా ఆందోళన చేపట్టింది. పెద్ద ఎత్తున ముస్లింలు బక్రీద్ నిరసన చేస్తుంటే ఆ ముసుగులో ఉన్న బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలుగా వచ్చి స్థిరపడిన వారు అల్లర్లకు తెరలేపారు. ప్రజాప్రభుత్వ ఆస్తుల సంస్థతో వారు విధ్వంసకరంగా చెలరేగిపోయారు. హిందువుల లక్ష్యంగా దాడులకు పాల్పడి ఇద్దరి తల్లి కొడుకులను కత్తులతో కొట్టి హత్య చేశారు. ఈ అల్లర్లు అనంతరం సౌత్ 24 జిల్లాలలో ప్రారంభించి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసుల వాహనాలను తరగబెట్టి హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదంతా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయి. మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ పౌరులైన రోహింగ్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశద్రోహానికి పాల్పడుతూ దేశ ప్రజలను హిందువులను తప్పుతున్నది. గత ఎన్నికల్లో కూడా బంగ్లాదేశ్కు చెందిన సినీ నటులతో ఆ రాష్ట్రంలో ప్రచారం చేసుకొని ఓట్లు సంపాదించుకోవడం, బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ వేసే పనికి అడ్డుతగలడం అంటే మమతా బెనర్జీ ఏ స్థాయిలో దేశద్రోహిగా మారిందో అర్థమవుతుంది. కావున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దేశద్రోహానికి పాల్పడుతున్న విషయాన్ని పరిగణన తీసుకొని వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి అక్కడ అల్లర్లకు పాల్పడుతున్న రోహింగ్యాలను దేశం నుంచి తరిమికొట్టి హిందువులకు రక్షణ కల్పించాలని చర్యలు తీసుకోవాలని సవినయంగా కోరుతున్నాం. జై శ్రీరామ్. సుమారు 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది, 10,000 మంది మతోన్మాద మూకుమ్మడిగా విరుచుకపడి అక్కడ అమాయకులైనటువంటి హిందువులనే కాకుండా పోలీసుల పైన కూడా దాడులు చేయడం జరిగింది. మరునాడు 2 భాగాలుగా విడిపోయి ఒక చోట 5,000 మంది, మరొక చోట 5,000 మంది మతోన్మాద మూకలు హిందువులపైన దాడులు చేసిన కారణంగా విధిలేని పరిస్థితుల్లో అక్కడ నుంచి కట్టుబట్టలతోటి సుమారు 500 మంది కుటుంబాలు, 500 హిందూ కుటుంబాలు పారిపోయి వచ్చిన విషయాన్ని బెంగాల్ ప్రభుత్వము హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇంతవరకు బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ అల్లర్లేం జరగడం లేదు, అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పినటువంటి అబద్ధపు మాటలు అవి అబద్ధం అని చెప్పేసి హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం ద్వారా సమర్పించిన నివేదికనే సూచిస్తుంది. అక్కడ ముస్లిం మతోన్మాదులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క దుర్మార్గాల కారణంగా 500 కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయాయని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ మతోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయడం కోసము ఒకవైపున అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే కలకత్తా నగరంలో ఆ దాడులకు గురైనటువంటి వాళ్ళను వెళ్ళి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురువులతోటి, ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము, మమతా ప్రభుత్వము సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తాము, ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు, హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటానని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు. హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం యొక్క సంతృప్తీకరణ విధానం కారణంగా పోలీసులు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్పష్టంగా మతోన్మాద శక్తులు హిందువులపైన దాడులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా,
అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. ఆ విధంగా గోదావరి ఖండంలో రామగుండం మున్సిపాలిటీలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి బెంగాల్ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఉన్నటువంటి అనేక హిందూ సంస్థల యొక్క అందరము కలిసి ఈ విధంగా కమిషనర్ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈ విషయాన్ని పరిష్కరించుకొని తమరికి మనవి చేయనిది ఏమనగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్లర్లకు దిగడంతో పాటు హిందువులను చంపుతున్న ఘటనలపై తమరు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నాము. ఈ నెల 8న పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వంలోని లైబ్రరీ సర్వీసెస్ మంత్రి మౌలానా సిద్దిక్ అలా చౌదరి నేతృత్వంలో జమాయితే ఉల్ ఉలమా అనే సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లోని ముషీరాబాద్ జిల్లా ఆందోళన చేపట్టింది. పెద్ద ఎత్తున ముస్లింస్ వక్ఫ్ బిల్లు నిరసన చేస్తుంటే ఆ ముసుగులో ఉన్న బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాల నుండి వచ్చి స్థిరపడ్డ వారు అల్లర్లకు తెరలేపారు. ప్రజాప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో విధ్వంసకరంగా చెలరేగిపోయారు. హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడి 2 తండ్రి కొడుకులను కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ అల్లర్లు అనంతరం సౌత్ 24 బారిగాన జిల్లాలో ప్రారంభించి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, పోలీసు వాహనాలను తగలబెట్టి హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదంతా ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రోద్బలంతోనే జరుగుతున్నది. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని తమ మౌలానా సిద్దిక్ అలా చౌదరి ఆధ్వర్యంలో ఈ హింస చెలరేగడం ఇందుకు నిదర్శనం. మమతా బెనర్జీ పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ పౌరులైన రోహింగ్యాలను అనుకూలంగా వ్యవహరిస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతూ దేశ ప్రజలను హిందువులను చంపుతున్నది. గతంలో ఎన్నికల్లో కూడా బంగ్లాదేశ్కు చెందిన సినీ నటులతో ఆ రాష్ట్రంలో ప్రచారం చేసుకొని ఓట్లు సంపాదించుకోవడం, బంగ్లాదేశ్లో సరిహద్దులో ఫెన్సింగ్ వేసే పనికి అడ్డు తగలడం అంటే మమతా బెనర్జీకి ఏ స్థాయిలో దేశద్రోహిగా మారిందో అర్థమవుతుంది. కావున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దేశద్రోహానికి పాల్పడుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి అక్కడి అల్లర్లకు పాల్పడుతున్న రోహింగ్యాలను దేశం నుంచి తరిమి కొట్టి హిందువులకు రక్షణ కల్పించేందుకు ఈ చర్యలు తీసుకోగలరని సవినయముగా కోరుతున్నాము. కృతజ్ఞతతో ఇట్లు మేనగోని రవీంద్రనాథ్, విశ్వ హిందూ పరిషత్ గోదావరి. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.